నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఎన్నికల అధికారులను ప్రకటించిన బీజేపీ. కాశ్మీర్కి ఋషి కశ్యప పేరు, అమిత్ షా కీలక వ్యాఖ్యలు. మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై మంత్రి ఫైర్. చైనాలో మళ్లీ పంజా విసురుతుందన్న కరోనా, ప్రపంచంలో ఆందోళన. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులను బీజేపీ ప్రకటించింది. తెలంగాణకు ఎలక్షన్ ఆఫీసర్గా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ను నియమించారు. కాశ్మీర్కి ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాశ్మీరు కశ్యపుడి భూమి అని మనందరికీ తెలుసు. కాశ్మీర్కు ఋషి కశ్యపుడి పేరు పెట్టే అవకాశం ఉందన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, అలాగే ఉంటుందని పునరుద్ఘాటించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ శాఖలో అవినీతి ఉన్న తీరు సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అధికారుల తీరు మారకపోతే ఏసీబీకి వివరాలు పంపిస్తానని హెచ్చరించారు. సస్పెండ్ అయితే తిరిగి ఉద్యోగంలో చేరొచ్చని అనుకోవద్దని, మళ్లీ ఉద్యోగంలోకి రాకుండా చేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి నెల విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. చైనాలో హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతూ ఉండటం దేశాలను ఆందోళన పరుస్తోంది. 14 ఏళ్లలోపు వారిలో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించారు. శీతాకాలంలో సాధారణంగానే శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి వేరే దేశాలకు పాకుతుందన్న ఆందోళన పెరుగుతోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.